నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ నాటుకోడి మాంసం. చిక్కుడుకాయ నాటుకోడి మాంసం ఎవ్వరూ ఉండరు అలాగా. కానీ మా నాన్నగారికి మా అమ్మగారు వండి పెట్టేవారు అన్నమాట. చిక్కుడుకాయ నాటుకోడి మాంసం అని. ఇది మా ఇంట్లో నాటుకోడి పందెం కోడి మాంసం వచ్చింది. అందులో ఒక్క గుప్పుడు అంటే గుప్పుడు అలాగా నేను ఆ ముక్కలు తీసి ఒక గుప్పుడు చిక్కుడుకాయలు అన్నయ్యలోనే పిండి వేయకుండా పండించిన చిక్కుడుకాయలు పంపించాను అన్నమాట అండి. పంపిస్తే నేను మా నాన్నగారు వండి పెట్టేవారు కదా అని, మా అమ్మగారు మా ఇంట్లో ఉన్నారు కదా అని కూర వండుదామని అలా తీసాను. అగండి చిక్కుడుకాయలు. ఒక్క మీడియం సైజు టమాటా తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఈ కూర వండి పెడదాం మా అమ్మగారు కానీ. నాకు కూడా మా అమ్మ వండిన కూరలు ఇష్టం అండి. కానీ ఇప్పుడు ఇలా పిండేసినవి అన్నా కూడా తనకి గుర్తు చేస్తాను నేను, ఈ కూరలు వండుకొని తిన్నది కదా, ఇవి వండి పెట్టాలి కదా అనేసి, వండి పెట్టాలి కదా అని నేను అలా గుర్తు చేసి తనకు వండి పెడతానన్నమాట. అలా నేను కూడా మా నాన్నగారికి వండిన కూరలన్నీ కూడా నేను వండుకుంటా తింటాను, బతికించుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ కూర వండుతున్నాను అనమాట. నాటుకోడి మాంసం ఆల్రెడీ వండేసాను నేను. అందులో కొద్ది మాంసం తీసి అలా వండుతున్నానండి. ఆవిడైతే నేనైతే చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను. ఆవిడైతే చిన్న ఉల్లిపాయలు తీసి ఉల్లిపాయలు వేసి వండేదండి. చిక్కుడుకాయ ఎండు నెత్తల్లో కర్రపెండలో వండేదన్నమాట. అలాగప్పుడు పెద్ద పెండలో కంద, చామ, ఇలాంటి కూరలు నెత్తల్లో కట్టేసి వండి పెట్టడం మా నాన్నగారికి వండి పెట్టేవారు. ఇంకా పూర్వం కూరలు అన్నీ కూడా వంకాయ పచ్చళ్ళు ఇలాంటివన్నీ నేను వండి పెడతా ఉంటాను మా అమ్మకి. ఎందుకంటే అప్పుడు ఆవిడ వండుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను వండి పెడతా ఉంటాను. అది తిని ఉన్నది కదా తను అనేసి. అందరూ వండుతారో లేదో తెలియదు కానీ మా అమ్మకైతే మటు ప్రతిదీ కూడా ఆవిడ ఏమేమి వండి పెట్టిందో నాకు తగినంత నేను అలాగా నాకు అవకాశం ఉన్న వాటిల్లో నేను వండి పెడతాను. ఇప్పుడు కూడా నా అన్నయ్య వాళ్ళు ఎలాగో పంపించారు కదా చిక్కుడుకాయలు అనేసి, ఇందులో చిక్కుడుకాయలు కొద్దిగా తీసి, ఆ మాత్రం చిక్కుడుకాయలు తీసి ఆ మాంసంలోనే ఇప్పుడు మాంసం తీసి వండుతున్నాను అన్నమాట అండి. కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మసాలా కూడా వేస్తానన్నమాట. మసాలా కూడా మిక్సీ కొట్టేసి అట్టి పెట్టాను. ఒక టమాటా ఎందుకన్నా మంచిదని టమాటా కూడా వేసాను. చిక్కుడుకాయలతో పాటు కూడా ఈ మాంసం కూడా మగ్గిపోయింది అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడు వండలేదు కాబట్టి వండి చూడండి, చాలా బాగుంటుంది. తను అలాగా వండి పెట్టిందండి మా అమ్మ. అయితే అప్పుడు ఇంకా బాగుంది, ఎందుకంటే పిండి గట్ట వేయలేని కాబట్టి. ఇప్పుడు కూడా పిండి వేయని చిక్కుడుకాయలే అవి. తను పిండి గట్ట వేయలేని చిక్కుడుకాయలే నాకు పంపించారన్నమాట అన్నయ్యలోనే. ఇంకా ఎలాగ అమ్మ ఉన్నది కదని నేను అలా ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా మసాలా కూడా వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. అప్పుడు కూరలు మళ్ళీ గుర్తు చేసుకొని తింటూ ఉంటాను నేను. ప్రతి కూర కూడా తనకు వండినట్టు ఉంటుంది. తను లేకపోయినా కూడా నేను వండుకుంటూ ఉంటాను బతికించకుండా. ఎందుకంటే తను మంచి మంచి కూరలు వండి పెట్టేది అన్నమాట అండి మా నాన్నగారికి. బాగా మగ్గిన తర్వాత కొంచెం బాగా మగ్గపెట్టండి. అలాగ లైట్ సిమ్లీలో పెట్టి మగ్గపెట్టి, నాటుకోడి మాంసం కదా, మగ్గపెట్టి వాటర్ అది ఎక్కువ వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి కూరలు అవి పెడతా ఉంటాను. లైక్ చేయండి, షేర్